Hello everyone, here we will discuss the verification of Cayley-Hamilton theorem, A inverse A power 4. ఎగ్జామినేషన్లో 99% ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుంది. సెకండ్ యూనిట్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ నుంచి. ఇది లేదు అంటే మస్ట్ ఫోకస్ ఆన్ క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్, ఫైండ్ ద ర్యాంక్, నేచర్, ఇండెక్స్, సిగ్నేచర్ పైన ప్రాబ్లమ్స్ వస్తుంది అన్నమాట. ఈ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్. క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్. క్వాడ్రాటిక్ ఫామ్ టు కెనానికల్ ఫామ్లో మనం ఏమేం చేయాలంటే ఐగన్ వాల్యూస్, ఐగన్ వెక్టార్స్, ఇందులో వచ్చేసరికి డయాగోనలైజేషన్ D ఈజ్ ఈక్వల్స్ టు P ఇన్వర్స్ AP అంటాము. ఇందులోనే ఈ Pని మనం మోడల్ మ్యాట్రిక్స్ అంటాం. ఓకే, మోడల్ మ్యాట్రిక్స్ అంటాం. తర్వాత కెనానికల్ Y ట్రాన్స్పోజ్ DY అని రాస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసిద్ది. ఓకే, 100%. దేర్ ఈజ్ నో క్వశ్చన్ పేపర్. ఎన్ని ఇయర్స్ అయినా R17, R18, R22, R24 రెగ్యులేషన్, ఈవెన్ R25, టేక్ ఎనీ రెగ్యులేషన్. మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్ చూసినా కానీ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ ఉంటాయి. కానీ ఎగ్జామినేషన్లో ఇప్పుడు 100 మెంబర్స్ ఎగ్జామ్ రాశారు ఫర్ ఎగ్జాంపుల్. ఇందులో 60 మెంబర్స్ మిస్టేక్, 40 మెంబర్స్ మాత్రమే కరెక్ట్ చేస్తారు. అదేంటి మిస్టేక్ అనేది నేను చెప్తాను ఇక్కడ. ఫస్ట్ రైట్ as well the characteristic equation here. The characteristic equation is det of here a minus lambda I. A minus lambda I is equals to 0. ఏమొస్తుంది మనకి ఇక్కడ 2 మైనస్ ల్యాండా అండ్ ఓన్లీ డయాగోనల్ ఎలిమెంట్స్ మాత్రమే చేంజ్ అవుతాయి కదా. ఇక్కడ ఇవి డయాగోనల్ ఎలిమెంట్స్. ఎలా అవుతుంది అంటే ఇక్కడ మైనస్ ల్యాండా ఆఫ్ అని ఏం రాయాలి, 3/3 కాబట్టి 1 0 0 0 1 0 0 0 1 డెట్ ఈక్వల్ టు 0 అని చేస్తాం కదా. ఓకే, ఇదంతా అవసరం లేదు. ఓకే, మనం ఎగ్జామినేషన్ ఎలా పాస్ అవ్వాలని నేర్చుకుంటున్నాం కాబట్టి డైరెక్ట్ ఇక్కడ రాసేయండి. రిమూవ్ ఎవ్రీథింగ్ హియర్ ఇదంతా మనకు అవసరం లేదు. ఓకే, జనరల్ ప్రొసీజర్ ఫాలో అవ్వచ్చు, బట్ ఎక్కువ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. 2 మైనస్ ల్యాండా మైనస్ 1 1. ఓకే, మైనస్ 1 2 మైనస్ 1 మైనస్ 1 1 మైనస్ 1 2 మైనస్ 1 ఆఫ్ ఇక్కడ డెట్ ఈక్వల్ టు 0. ఈ మ్యాట్రిక్స్ ఉన్న డెట్ చేయొచ్చు. ఓకే, నేను ఇది కూడా ఏం చెప్తానంటే దీన్ని కూడా నేను ప్రిఫర్ చేయను. ఎందుకంటే 2 మైనస్ ల్యాండా ఆఫ్ లీవింగ్ కరెస్పాండింగ్ కాలం అండ్ కరెస్పాండింగ్ రో. ఇట్లా మనం ఏం చేస్తామంటే ఇది AD మైనస్ BC అంటాం. ఇలా చేయడం వల్ల కూడా మిస్టేక్స్ పోయే ఛాన్సెస్ ఉంటుంది. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ని చాలా కేర్ఫుల్గా రాయాలి. ఓకే, ఇక్కడ సింపుల్ షార్ట్ కట్ ఏంటి అంటే ల్యాండా క్యూబ్ మ్యాట్రిక్స్ యొక్క ఆర్డర్ 3/3, ల్యాండా క్యూబ్ మైనస్ సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్స్ ఇంటూ ల్యాండా స్క్వేర్, నెక్స్ట్ ప్లస్ sum of cofactor diagonal elements into lambda minus det A equal to 0. 3/3 matrix ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ matrix is given 2/2 only, 1 2 3 1 ఇలా ఇచ్చారనుకో, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ వచ్చేసరికి lambda square minus sum of diagonal elements into lambda నెక్స్ట్ ప్లస్ హియర్ det A అని రాయాలి. ఇది షార్ట్ కట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్స్కి. ఓకే, సో 3/3 ఇచ్చాడు కాబట్టి నేను టేకింగ్ ఓన్లీ 3/3. నౌ lambda cube యాజ్ ఇట్ ఈస్. నౌ అబ్జర్వ్ హియర్, ఇక్కడ సైన్ చేంజ్ అవ్వకూడదు. ఫస్ట్ దానికి ఏముంది, ఏం లేదంటే పాజిటివ్ అన్నమాట. నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. ఓకే, నెక్స్ట్ హియర్ lambda cube మైనస్ సమ్ ఆఫ్ డయాగోనల్స్. వాట్ ఆర్ ద డయాగోనల్ ఎలిమెంట్స్ హియర్? ఇవి ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రో థర్డ్ ఎలిమెంట్. ఇవి డయాగోనల్స్ అన్నమాట. ఏమున్నవి డయాగోనల్స్? 2 ప్లస్ 2 ప్లస్ 2. ఇక్కడ 2 కాదు, ఇక్కడ 1 అయినా ఉండొచ్చు, ఇక్కడ 3 అయినా ఉండొచ్చు. ఏ నెంబర్ ఉంటే ఆ నెంబర్ తీసుకోవాలి. ఓకే, ఈ ప్రాబ్లం వచ్చేసరికి అన్ని 2 2 ఉన్నాయి, 2 2 రాశాను. అన్నిటికీ 2 2 రాయకూడదు. రైట్, నెక్స్ట్ అగైన్ హియర్ ప్లస్ ఉంది, ప్లస్ పెట్టాను. నెక్స్ట్ ఇక్కడ ఓపెన్ బ్రాకెట్ ఉంది, రైట్ అగైన్ ఓపెన్ బ్రాకెట్. ఇయర్ ఎలా ఉంటే అలా రాయాలి. ఓకే,
హియర్ సమ్ ఆఫ్ కోఫాక్టర్. ఎలా కోఫాక్టర్ రాయాలంటే ఇది చాలా కేర్ఫుల్. ఫస్ట్ కోఫాక్టర్ ఎలిమెంట్. ఈ కోఫాక్టర్ కావాలంటే ఈ రోని లీవ్ చేస్తే మనకి ఏమున్నాయి అది రాసేయండి. డెట్ ఆఫ్ 2 -1 -1 2 ఓవర్, తర్వాత ఇక్కడ ప్లస్ పెట్టాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీని టాస్క్ ఓవర్ అయిపోయింది. నెక్స్ట్ అగైన్ గో టు ద సెకండ్ కోఫాక్టర్ ఆఫ్ దిస్ సెకండ్ డయాగోనల్ ఎలిమెంట్. ఈ ఎలిమెంట్కి కరెస్పాండింగ్ రో కరెస్పాండింగ్ కాలం రిమూవ్ చేస్తే మనకి ఏమొస్తుంది దాన్ని ఒకసారి చెక్ చేయండి. కార్నర్ పాయింట్స్ ఉన్నాయి, అదేంటి 2 1 1 2 అన్నమాట. ఇక్కడ ఇది 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 రైట్. ఇప్పుడు దీని టాస్క్ ఓవర్. దెన్ అగైన్ లాస్ట్, ఇప్పుడు డయాగోనల్ ఎలిమెంట్లో లాస్ట్ ఉన్నటువంటి ఎలిమెంట్ని అబ్జర్వ్ చేస్తే ఇది లీవ్ ద కరెస్పాండింగ్ రో అంటే కరెస్పాండింగ్ కాలం. ఇక్కడ ఏముంది ప్లస్ 2 -1 -1 2 అన్నమాట. ఓకే, SOCD అంటే సమ్ ఆఫ్ కోఫాక్టర్ డయాగోనల్ ఎలిమెంట్స్, అంటే కోఫాక్టర్ ఆఫ్ ఇది సమ్ కదా, ప్లస్ కోఫాక్టర్ ఆఫ్ ఇది ప్లస్ కోఫాక్టర్ ఆఫ్ ఇది. కథం ఇక్కడ ఏముంది లాంబ్డా యాజ్ ఇట్ ఈస్ హియర్ లాంబ్డా మైనస్ డెట్. ఇప్పుడు దీన్ని మ్యాట్రిక్స్ని మనం క్యాల్సిలో స్టోర్ చేసి డెట్ ఫైండ్ అవుట్ చేసామనుకో డెట్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. ఓకే, ఆ డెట్ ఇక్కడ రాసేయాలి. డెట్ వచ్చేసరికి 4 వచ్చింది. లేదంటే ప్రీవియస్ వీడియోలో క్వాడ్రాటిక్ ఫార్మ్ టు కెరోనికల్ ఫార్మ్లో చేశాను ఎలా డెట్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది. రైట్, నవ్ హియర్ లాంబ్డా క్యూబ్ మైనస్ 2 + 2 + 2 6 ఇంటూ ఇయర్ లాంబ్డా స్క్వేరు. ఇక్కడ చూడండి SOD అంటే సమ్ ఆఫ్ డయాగోనల్ ఎలిమెంట్ లాంబ్డా స్క్వేర్ 6 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇక్కడ మేజర్ మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ ఏంటి అంటే ఫైండ్ అవుట్ చేయడం అన్నమాట. ఇది ఏ ఫామ్లో ఉంది, డెట్ ఆఫ్ ఇయర్ ABCD ఫామ్లో ఉంది. అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏడి మైనస్ పెట్టాలి మిడిల్లో BC. ఓకే, ఇప్పుడు D2కి వస్తా. 2 2s ఇలాంటి చూడండి, ప్రతి ఎలిమెంట్ నేను ఓపెన్ బ్రాకెట్లో రాస్తాను మైనస్. ఈ ఎలిమెంట్ ఇంటూ ఈ ఎలిమెంట్ ఏముంది -1, ఇక్కడ ఏముంది -1, రైట్ అగైన్ -1. ఇప్పుడు ఈ టాస్క్ ఓవర్ అయిపోయింది ఫస్ట్ వన్. ఇప్పుడు దీన్ని మనకి కంప్లీట్ అయిపోయింది. ఓకే, హియర్ 2 -1. నెక్స్ట్ అగైన్ ప్లస్ ఉంది ప్లస్. ఓకే, ఇప్పుడు బ్లూ కలర్ చూడండి 2/2ది ఏడి 2 × 2. ఓకేనా, నేను 2 × 2 తెలుసు కదని 4 అని రాయండి ఇమీడియట్గా. ఏ నెంబర్ ఉంటే అదే నెంబర్ రాస్తాను. ఇక్కడ 2 ఉంది 2 రాశాను, ఇక్కడ ఏముంది 2 ఉంది 2 రాశాను, బిట్వీన్ మైనస్ పెట్టాలి. ఇప్పుడు ఇది ఇంటూ ఇది, ఇక్కడ ఏ నెంబర్ ఉందంటే అది రాయండి 1 ఓపెన్ బ్రాకెట్ అంటే మళ్ళీ మల్టిప్లికేషన్ అన్నమాట, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, బ్రాకెట్ క్లోజ్. ఇది అయిపోయింది కదా దీని టాస్క్. దిస్ టాస్క్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ అగైన్ లాస్ట్ దానికి రండి. హియర్ 2 2s ఇది ఇంటూ ఇది ప్లస్ 2 ఆఫ్ ఇయర్ 2. ఓకే, మైనస్ పెట్టాలి, దీనికి కూడా ఓపెన్ బ్రాకెట్ -1 ఇంటూ ఇక్కడ ఏ నెంబర్ ఉంటే అది రాయాలి ఓపెన్ బ్రాకెట్ కంప్లీట్. ఇగో ఈ బ్రాకెట్ ఉంది కదా, ఈ బ్రాకెట్ రాశాను. తర్వాత ఏముంది లాంబ్డా, రైట్ లాంబ్డా -4 = 0. హియర్ లాంబ్డా క్యూబ్ -6 లాంబ్డా స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ ఇది మొత్తాన్ని ఎంటర్ ఇన్ క్యాల్సి, షుడ్ నాట్ డూ ఇన్ మాన్యువల్గా చేసి మిస్టేక్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ ఈ ప్రాబ్లమ్ ఇక్కడ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ దగ్గర మిస్టేక్ అయ్యింది అనుకో, మార్క్స్ అనేది 4 మార్క్స్ అసైన్ అవుతాయి అవుట్ ఆఫ్ 10 మార్క్స్. ఈ టార్గెట్ ఏంటంటే ఇది చాలా సింపుల్, ఎలాంటి డిఫరెన్షియేషన్ ఉండదు, ఇంటిగ్రేషన్ ఉంటుంది కాబట్టి 10కి 10 మార్క్స్ రావాలి. రైట్, నౌ ఇయర్ 4 4s 4 -1 3 4 -1 3 4 -1 3 అంటే 9 వస్తుంది. 9 ఆఫ్ ఇయర్ లాంబ్డా -4 = 0. రైట్, సో హియర్ ఫస్ట్ ఏమన్నాడు, వెరిఫై కేలీ హామిల్టన్ థీరం అన్నాడు. వెరిఫై. ఓకే, అండ్ డూయింగ్ ద ఫస్ట్ వెరిఫికేషన్. బిఫోర్ వెరిఫికేషన్ నేను ఇక్కడ ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఇలాగే రాయండి.
by Cayley-Hamilton theorem, by Cayley-Hamilton theorem, if you want to write you can the statement of Cayley-Hamilton theorem. 1 mark కూడా ఇంపార్టెంటే. సో అందుకే నేను ప్రతి దానికి ఇక్కడ స్టేట్మెంట్ కూడా ప్రిఫర్ చేస్తాను. ఓకే, ఇయర్ ఏంటంటే ఎవ్రీ స్క్వేర్ మ్యాట్రిక్స్ satisfies its own క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని రాస్తాను. చాలా ఇంపార్టెంట్. ఇక్కడ రాయకపోయినా ఫుల్ మార్క్స్ అసైన్ అవుతాయి. బట్ ఇలా గుర్తు పెట్టుకొని రాయడం వల్ల కొంచెం ఎలా ఉంటుందంటే ఎఫెక్టివ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఎందుకంటే ఇది షార్ట్ ఆన్సర్కి చాలా చాలా ఇంపార్టెంట్. స్టేట్ Cayley-Hamilton అంటాడు. జస్ట్ రీప్లేస్ లాంబ్డా బై ఏ టు ది పవర్ ఆఫ్ 3 minus 6 into a to the power of 2, next place 9a here minus 4. ఓకే, నేను దీన్ని ఈక్వేషన్ 1గా అసైన్ చేస్తాను. ఈ ఈక్వేషన్ రాయడం అనేది మిస్టేక్ పోయింది అంటే మార్క్స్ మాత్రం అసైన్ అవ్వవు. యూ రిమెంబర్ అండ్ డూ కేర్ఫుల్లీ. చాలా ఇంపార్టెంట్ ఇది, హార్ట్ ఆఫ్ ది ప్రాబ్లం అన్నమాట ఇది. ఓకే, దెన్ గో టు ద ఫర్దర్. ఫస్ట్ ఏం చేశాను నేను, వెరిఫికేషన్ again I am writing this here equation 1 here, a to the power of 3 minus 9a square, sorry minus 6a square minus 6a square plus 9a minus 4 plus 9a minus 4 equal to 0. ఇది as it is equation 1 I am writing. వెరిఫై అంటే ఏంటి, వెరిఫికేషన్ అంటే ఇక్కడ ఏ క్యూబ్ ప్లేస్లో ఏ క్యూబ్ ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ 6 ఉంది 6, ఇక్కడ ఏంటంటే ఏ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ ఏది చేయాలి, ప్లస్ 9 ఆఫ్ ఏ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ రాయాలి. మైనస్ ఉంది 4 తర్వాత ఏంటి అంటే 4 ఇంటూ ఐ రాసిన, ఐ అంటే 1 అన్నమాట. అంటే అది ఏంటి 1 0 0 0 1 0 0 0 1 అన్నమాట, ఈక్వల్ టు 0. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అన్నింటినీ యాడ్ చేస్తే 0 ఈక్వల్ టు 0 రావాలి. ఓకే, మనం ఇక్కడ రాసేటప్పుడు ఏంటి అంటే డైరెక్ట్ ఇక్కడ రాస్తాం 0 ఈక్వల్ టు 0, అలా రాయకూడదు. నీకు ఈ రిక్వైర్మెంట్ ఏంటి, ఏ క్యూబ్ కావాలి, ఇంకా రిక్వైర్మెంట్ ఏముంది ఏ స్క్వేర్ కావాలి, ఇంకోటి ఏముంది ఏ కావాలి. అంటే ఇక్కడ రాయండి ఫస్ట్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఓకే, ఏ ఈక్వల్ టు మ్యాట్రిక్స్ ఇయర్ 2 minus 1 1, next minus 1 2 minus 1 1 minus 1 2 a. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఏ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కదా, ఇక్కడ రైట్ ఇయర్ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వీ కెన్ రైట్ యాజ్ ఇయర్ ఏ ఇంటూ ఏ అని రాయొచ్చు కదా. సో ఏముంది ఇక్కడ చూస్తే 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2, next into here 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 2. ఇప్పుడు ఇవి రెండింటిని మనం క్యాల్సిలో ఎంటర్ చేయండి. ఓకే, క్యాల్సిలో ఎలా ఎంటర్ చేయాలంటే అబ్జర్వ్ హియర్, here same as it is, here look at here okay, మీకు అది ఐడియా ఉంది అంటే now you can skip here, then directly here write the answer here. ఆన్సర్ వచ్చేసరికి 6 here 6 minus 5 5, next minus 5 6 minus 5. క్యాల్సిలో ఏ స్క్వేర్ చేశాను, ఆ ఏ స్క్వేర్ని ఇక్కడ రాయాలి.
మాన్యువల్గా చేయకూడదు, మాన్యువల్ చేస్తే మిస్టేక్ అవుతుంది. 5 6. ఓకే, నెక్స్ట్ గో ఫర్ ఇయర్ ఏ క్యూబ్. ఎందుకంటే ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ కూడా ఉంది. ఏ క్యూబ్ అంటే ఏ ఇంటూ ఏ, ఏని 3 టైమ్స్ రాయాలి. ఓకే, ఇక్కడ రాసేయండి ఏని 3 టైమ్స్. లేదు, దీన్నే ఏ స్క్వేర్ ఇంటూ ఏ అని కూడా రాయొచ్చు. ఓకే, ఆల్రెడీ మనకి ఇంతకుముందు ఏ స్క్వేర్ వచ్చింది, అక్కడ రాయండి ఇక్కడ ఏ స్క్వేర్. ఏ ఇంటూ ఏ 3 టైమ్స్ రాయండి ఇక్కడ. అలాగే ఏది రాసినా ప్రాబ్లం లేదు. ఐఎమ్ రైటింగ్ ఇయర్ ఏ స్క్వేర్ ఇంటూ ఏ. 6 minus 5 5, ఇయర్ -5 6 minus 5, ఇయర్ 5 minus 5, ఇయర్ 6. ఓకే, ఇంటూ ఏ is equal to here 2 minus 1 1 minus 1 2 minus 1 1 minus 1 here 2. So then again we get here. So here next year ఇదే కదా మనకి క్యాల్సిలో వచ్చింది ఏ క్యూబ్. ఓకే, 22 minus 21 21 minus 21 22 minus 21 21 minus 22 ఇయర్ 22 అన్నమాట. ఇప్పుడు చూడు మనకి ఏ క్యూబ్ ఉంది, ఏ క్యూబ్ ప్లేస్లో రాస్తాను. ఏ స్క్వేర్ వచ్చింది, ఏ స్క్వేర్ ప్లేస్లో రాస్తాను. ఏ అంటే గివెన్ మ్యాట్రిక్స్, ఐ అంటే రాస్తాను. ఓకే, ఇయర్ ఏ క్యూబ్ సబ్స్టిట్యూటింగ్ above values in equation 1. Here ఏముంది equation 1, a cube minus 6a square, next place 9 into a minus 4 equal to 0. a cube అంటే a cube రాయండి ఇక్కడ, ఎంత వస్తే అంత a cube. ఓకే, వచ్చేసరికి మనకి 22 minus 21 ఇయర్ 21 minus 21 22 minus 21. Next again here 21 minus 21, next again here 22 అన్నమాట. నెక్స్ట్ మైనస్ 6 ఆఫ్ ఏ స్క్వేర్ ఉంది ఇక్కడ. ఏ స్క్వేర్ ఏదో వస్తుంది రాయండి. 6 minus 5 5 minus 5 6 minus 5, next 5 minus 5 6 over ప్లస్ 9 ఆఫ్ ఏ. ఇక్కడ చూడండి 9 ఇంటూ ఏ రాసేయండి. ఏ 2 minus 1 1 1 minus 1 2 minus 1 1 minus 1 2 మైనస్ 4 ఇంటూ నేను ఏం రాస్తానంటే ఇక్కడ ఏం లేదు, నేను దాన్ని ఇంటూ ఐ అని రాసుకుంటాను. ఓకే, ఐ అంటే ఐడెంటిటీ 1 0 0 0 1 0 0 0 1. ఓకే, ఈక్వల్ టు 0. ఇప్పుడు కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ని నువ్వు యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేస్తే 0 వస్తుంది అన్నమాట. రిమైనింగ్ 0, ఇక్కడ 0 0 0 0 0 0 0 డైరెక్ట్గా రాసేయండి, ప్రాబ్లం ఏం లేదు. ఈక్వల్ టు 0 అంటే 0 ఈక్వల్ టు ఏమైంది 0. 0 equal to 0, then you can write the matrix A satisfies its own characteristic equation. The matrix A satisfies its own characteristic equation. Hence, Cayley-Hamilton theorem verify. Clear? Next, I'm going to find out here A inverse. Find A inverse. ఇంకో టాస్క్ ఏముంది మనకి, find here A to the power of 4. ఈ A inverse A power 4ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే నా అబ్జర్వ్, మనకేమొచ్చింది ఈక్వేషన్ 1 ఉంది. ఓకే, ఆ ఈక్వేషన్ 1 ఇక్కడ మీకు రాస్తాను, క్లియర్గా విజువలైజేషన్ ఉంటుంది. ఏంటి మనకి ఏ క్యూబ్ హియర్, ఏ క్యూబ్ మైనస్ 6a స్క్వేర్ ప్లస్ 9a మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 1 కదా, రైట్. ఇప్పుడు ఈక్వేషన్ 1ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. ఈక్వేషన్ 1 కదా, ఇది ప్రీవియస్ రాశాను. ఏ ఇన్వర్స్ కావాలి అంటే ఈక్వేషన్ 1 ఇంటూ ఏ ఇన్వర్స్ చేయాలి.
అంతే. నీకేం కావాలి ఇక్కడ? ఈక్వేషన్ 1 నుంచి a⁴ కావాలి. ఇక్కడ చూస్తే హైయెస్ట్ డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది అన్నప్పుడు ఈక్వేషన్ 1 ఇంటూ ఏం చేయాలి? a చేయాలి. ఓకే, సో హియర్ ఈక్వేషన్ 1 ఏముంది రాయండి ఇక్కడ? a³ మైనస్ ఇయర్ 6a² ప్లస్ ఇయర్ 9a మైనస్ 4 ఇంటూ a ఇన్వర్స్ ఈక్వల్ టు రైట్ హ్యాండ్ సైడ్లో 0 ఇంటూ a ఇన్వర్స్ 0నే అవుతుంది. ఇప్పుడు చూడండి, a³ ఫస్ట్ టర్మ్ a⁻−1 మైనస్ 6a² ఇంటూ a⁻−1. సింపుల్, ప్రతి టర్మ్కి ఏ ఇన్వర్స్ ఇక్కడ యాడ్ చేస్తున్నాం చూడండి, ఇది ఇంటూ ఏ ఇన్వర్స్, a² ఇంటూ ఏ ఇన్వర్స్, a ఇంటూ ఏ ఇన్వర్స్. నెక్స్ట్ ప్లస్ 9a ఇంటూ ఏ ఇన్వర్స్ మైనస్ 4a ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్స్ టు 0. Bases are equal, power should be added. a⁻3−1 నెక్స్ట్ -6 a⁻2 ఇక్కడ -1 బేసిల్ సేమ్ ఉన్నాయి కాబట్టి పవర్స్ని యాడ్ చేయాలి. 9 a పవర్ ఇక్కడ ఏం లేదంటే 1 అన్నమాట, అంటే 1 - 1 మైనస్ ఇయర్ 4a ఇన్వర్స్ ఈక్వల్ టు 0. a⁻3−1 2 నెక్స్ట్ మైనస్ 6 a⁻2 -1 అంటే a⁻1 అన్నమాట, ప్లస్ ఇయర్ 9 a⁻1 -1 అంటే 0 మైనస్ 4a⁻1 ఈక్వల్ టు 0. a⁻1 అన్న ఏ రెండు సేమే, a⁻0 అంటే ఏమన్నమాట? ఐడెంటిటీ అన్నమాట. ఓకే, జస్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం అనేది మర్చిపోకూడదు. ఇక్కడ మనకి ఏం కావాలి? ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంది మనకి? 4a ఇన్వర్స్ ఉంది. ఈ 4a ఇన్వర్స్ని మనం రైట్ సైడ్ పంపిస్తే ఓకే, లెఫ్ట్ సైడ్ ఏముంది మనకి? a² మైనస్ 6 a⁻1 అంటే ఏ అని రాయొచ్చు కదా, రైట్. నెక్స్ట్ ప్లేస్ 9 ఐడెంటిటీ మైనస్ 4a ఇన్వర్స్ రైట్ సైడ్ పంపిస్తే ప్లస్ అవుతుంది అన్నమాట. ఓకే, నీకేం కావాలి? ఏ ఇన్వర్స్ ఒకటే కావాలి, బట్ 4 ఉండకూడదు కదా. ఈ 4 అనేది ఏ ఇన్వర్స్తో మల్టిప్లై చేస్తుంది, అది లెఫ్ట్ సైడ్ పంపిస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది అన్నమాట. ఓకే, నేను ఇక్కడ ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న టర్మ్ని ఇక్కడ రాస్తున్నాను, ఏ ఇన్వర్స్. ఈ 4 ఇక్కడికి వచ్చేస్తుంది, a² మైనస్ 6a ప్లస్ ఇయర్ 9i ఓల్ డివైడెడ్ బై ఏమవుతుంది? 4. నేను దీన్ని ఇంకా కొంచెం విజువలైజేషన్గా 1/4 ఆఫ్ a² మైనస్ 6a నెక్స్ట్ ప్లస్ ఇయర్ 9i. ఓకే, రైట్. సో మనకి దీన్ని ఇక్కడే రాసేస్తాను. నెక్స్ట్ a⁴ ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్, ఏ ఇన్వర్స్ యాజ్ ఇట్ ఈస్. ఓకే, దెన్ అగైన్ హియర్ 1/4 యాజ్ ఇట్ ఈస్. ఇక్కడ ఏముంది మనకి? a² కదా, ఆ a² మ్యాట్రిక్స్ ఏమొచ్చిందో అది రాయాలి ఇక్కడ. a² ఈజ్ హియర్ 6 మైనస్ 5 5 minus 5 6 minus 5 next 5 minus 5 6 matrix minus ఓకే 6 ఏ మ్యాట్రిక్స్ ఏంటో ఆ మ్యాట్రిక్స్ రాసేయండి, అంటే గివెన్ మ్యాట్రిక్స్ అన్నమాట. 2 -1 1 -1 2 -1 నెక్స్ట్ 1 -1 2 నెక్స్ట్ ప్లస్ 9 ప్లస్ 9 ఆఫ్ ఇయర్ i అంటే 1 0 0 0 1 0 0 0 1. ఓకే, కథం. ఇప్పుడు మాన్యువల్గా చేయకూడదు, ఆల్రెడీ మన మ్యాట్రిక్స్ ఏని స్టోర్ చేసి ఉన్నాం. ఓకే, క్యాల్సీలోనే ఫైండ్ అవుట్ చేయండి ఏ ఇన్వర్స్ని. మనము క్వాడ్రాటిక్ ఫార్మ్ టు కెనానికల్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు p ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేశాను అక్కడ. ఓకేనా? సో అదేది వస్తే అదే రాయండి క్యాల్సీలో. ఓకే, 3/4 నెక్స్ట్ అగైన్ ఇయర్ 1/4 మైనస్ డెసిమల్లో రాయకూడదు. ఓకేనా? క్యాల్సీలో సపోజ్ 0.5 డిస్ప్లే అయింది అనుకో, దానికి ఇదే మ్యాట్రిక్స్ డిస్ప్లే, దీని కార్నర్లో ఇలా 1/2 అని ఉంటుంది అన్నమాట. ఇది రాయండి, బై అనేది ఇలా వస్తుంది ఐకాన్. డెసిమలో మ్యాక్సిమం అవాయిడ్ చేయాలి, డెసిమలో రాయకూడదు. ఆన్సర్ రాంగ్ అవుతే రాంగ్ ఏం కాదు, బట్ ఫ్రాక్షన్ అనేది మ్యాక్సిమం యూనివర్సిటీ ఏ ఆటోనమస్ అయినా ఫ్రాక్షన్లోనే
కీ ఉంటుందన్నమాట. డెసిమల్లో వాళ్ళ దగ్గర కీ ఉండదు. ఫ్రాక్షన్ని మళ్ళీ డెసిమల్లో కన్వర్ట్ చేసి వాళ్ళ ఆన్సర్ చెక్ చేసే అంత టైం ఉండదు అక్కడ. ఏ వాల్యుయేటర్ కూడా అంత టైం స్పెండ్ చేయరు. ఓకే, 1/4, నెక్స్ట్ 3/4, 1/4. ఎంటర్ ఇన్ క్యాల్సి గివెన్ మ్యాట్రిక్స్ ఏ ఉంది కదా, ఏని ఎంటర్ చేయండి. తర్వాత ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయండి క్యాల్సీలోనే. ఆ వచ్చిన ఆన్సర్ని ఇక్కడ రాసేయండి అంతే. దీన్ని ఎలాంటి క్యాల్కులేషన్ చేయకూడదు ఇక్కడ. ఓకే, వాడు యూజింగ్ కీలీ హామిల్టన్ అన్నాడు కాబట్టి యూజింగ్ చేస్తున్నాను, బట్ ఆన్సర్ అనేది క్యాల్సిలో చేస్తే మనకు అక్యురేట్గా ఉంటుంది అన్నమాట. -1/4, నెక్స్ట్ 1/4, రైట్ ఇయర్, నెక్స్ట్ 3. ఇది ఆన్సర్. నెక్స్ట్ మనకి ఇది ఈక్వేషన్ 1 కదా, ఇంటూ ఏ చేయాలి. ఓకే, ఫైండ్ a⁴. a⁴ అంటే ఈక్వేషన్ 1 ఇంటూ ఏ చేస్తున్నాను. ఈక్వేషన్ 1 ఈజ్ a³ మైనస్ 6a² ప్లస్ 9a మైనస్ 4 = 0. ఇది మొత్తం ఈక్వేషన్ అన్నమాట. ఇంటూ ఏం చేయమన్నా నేను ఏ చేస్తున్నాను. ఓకే, సో a³ ఇంటూ ఏ మైనస్ 6a² ఇంటూ ఏ ప్లస్ 9a ఇంటూ ఏ మైనస్ 4 ఇంటూ ఏ = 0 ఇంటూ ఏ 0. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇగో ఏ తీసుకెళ్ళి ఇక్కడ దీని పక్కన రాశాను, ఈ ఏ తీసుకెళ్ళి దీని పక్కన రాశాను, ఈ ఏని దీనికి, ఈ ఏను దీనికి, ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్కి రాశాను. బేస్ ఆర్ ఈక్వల్ కాబట్టి పవర్స్ ఏం చేయాలి, దెన్ యాడ్ టుగెదర్. ఏం లేదంటే ఏ పవర్ ఎంత అన్నమాట 1. సో a⁴ 3 + 1 మైనస్ 6a² ఇంటూ ఏ 2 + 1 ప్లస్ 9a ఇంటూ ఏ, ఇది పవర్ 1 a⁴ 2 మైనస్ 4a = what 0. a⁴ 2 + 1 అంటే a3 + 1 4 మైనస్ 6 2 + 1 3 నెక్స్ట్ ప్లస్ 9a² మైనస్ 4a = what 0. మనకు కావాల్సింది ఏంటి, a⁴. రిమైనింగ్ టర్మ్స్ అన్నింటినీ, ఈ టర్మ్స్ అన్నింటినీ సెండ్ టువర్డ్స్ ద రైట్ హ్యాండ్ సైడ్. 6 మైనస్ ఉంది ఇక్కడ, అటు పోతే ఏమవుతుంది ప్లస్ 6a³ ఇక్కడ ప్లస్ 9a² ఉంది అంటే ఏమవుతుంది మనకి -9a². మైనస్ 4a ఉంది, అటు పోతే ఏమవుతుంది 4a అవుతుంది. ఓకే, 6 ఆల్రెడీ మనం ప్రీవియస్గా a³ a² అన్ని ఫైండ్ అవుట్ చేశాను. ఇక్కడ సేమ్ అదే వాల్యూస్ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ 6/a³ ఇక్కడ రాయకుండా లీవ్ చేయకూడదు. ఓకేనా, 22 - 21 ఇయర్ 21 -21 22 - 21 21 నెక్స్ట్ -21 22 అన్నమాట. నెక్స్ట్ మైనస్ 9/a², వాట్ ఎవర్ ద a² వచ్చేసరికి మనకి 6 - 5 5. సో -5 6 -5 5 -5 నెక్స్ట్ అగైన్ 6 నెక్స్ట్ ప్లస్ ఇయర్ 4 ఉంది, 4 ఇంటూ ఏ కదా, ఏ రాసాయి. ఓకే, ఏ మ్యాట్రిక్స్ వాట్ ఎవర్ ద గివెన్ 2 - 1 1 -1 2 -1 నెక్స్ట్ అగైన్ ఇయర్ 1 -1 2 అన్నమాట. ఓకే, ఇప్పుడు మనకి దీని ఆన్సర్ కావాలి. ఎలా వస్తుంది ఆన్సర్, అన్నిటిని యాడ్ చేస్తే. అలా చేయకూడదు. క్యాల్సీలో ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా నేను, మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ ఏ ఇంటూ మ్యాట్ ఏ 4 టైమ్స్ క్యాల్సిలో ఇలా ఎంటర్ చేస్తే కథం ఏదైతే ఆన్సర్ వస్తుందో ఆ ఆన్సర్ ఇక్కడ రాసేయండి. ఓకే, సింపుల్గా ఉంటుందన్నమాట. దీనికి లైక్ ఇయర్ 86 - 85 85 ఇలా వస్తుంది. ఏది వస్తే అది రాయండి, మాన్యువల్గా మాత్రం చేయకూడదు.